ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటున్నాయి. అమరావతి చట్టబద్ధతలో బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేపట్టారు. ఈ నిర్ణయం చారిత్రక ఘట్టంగా రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు అభివర్ణించారు. శుభదినం, శుభ పరిణామం. మరి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఏకగ్రీవంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని తీర్మానం చేసిన సందర్భంలో మరి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి, దేశ జనాభాకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి ఈ బిల్లుని వ్యతిరేకించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము ఏముంది తీర్మానం చేయడమే కదా, మళ్ళీ ఇంకో సవరణ చేసి తీర్మానం చేస్తే ఇది పోతాది అని చెప్పి అన్నాడు. కానీ అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది శాసనసభ్యులు మద్దతు ఉన్నప్పుడు కానీ 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడే ఆయన వల్ల అమరావతిని రాజధాని తీసేయడం కానీ జరగలేదు. ఎప్పుడు కూడా అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఎల్లకాలం ఉండిపోతుంది. ఎందుకంటే అమరావతి మరి శంకుస్థాపన రోజున ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ప్రాంతం అమరావతి రాజధానిగా నిన్న చట్టం చేసినందుకు మోడీ గారికి, అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిన్న ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి టపాకాయలు కాల్చుకొని దీపాలు వెలిగించుకొని ఎంతో శుభకార్యక్రమంగా చేసుకోవడం జరిగింది. దీపావళికి నరక చతుర్దశి రోజున దీపావళి పండుగ ఏ రకంగా చేసుకుంటారో నిన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఆ రకంగా చేసుకోవటం చాలా శుభసూచకం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పని ఎక్కడా ఒక ఇటుకి పేర్చకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా అయోమయాన్ని గురి చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం, లోకేష్ బాబు గారు చేసిన పోరాటం, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రైతులు చేసినటువంటి పోరాటం ఫలితంగా ఈ రోజున అమరావతి రాజధానిగా చట్టం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలు భవిష్యత్తులో కూడా రానికూడదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దుష్టులు కనుక మళ్ళీ రాణిస్తే ఈ రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు కూడా ఎప్పుడు కూడా స్థానం లేకుండా డిపాజిట్లు లేకుండా చేయడం కోరుకుంటూ సెలవు. నా పేరు గాచపారమ పాలకొల్లు. నిన్న చాలా సుదీనమైన రోజు, చాలా అద్భుతమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నిన్న అమరావతిని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత చేయటం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మనందరమును. ఇప్పుడు మన ఆంధ్రాకి విడిపోయిన తర్వాత శుభదినాలు మొదలైనవి మన ఆంధ్రాకి. ఎందుకంటే మనకి తలా మొండు లేని రాష్ట్రాన్ని చెప్పి ఈరోజు మొండాన్ని తలను మనపై అమర్చారు. ఈ తల అమర్చడం వల్ల మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. మన రాజధాని అనగా అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరూ కూడా పారిశ్రామికవేత్తలు కూడా మన ఆంధ్రాలో పరిశ్రమలు పెట్టి మన ఆంధ్రాకి అభివృద్ధిని తోడ్పడతారు. అది మన అందరికి కూడా చాలా ఆనందదాయకము. మరియు ఇక్కడ నిరుద్యోగులకి మరియు మన చుట్టుపక్కల మన రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగకరం. రాష్ట్ర రాజధాని రావడం మన యొక్క ప్రజల యొక్క అశాంతిగా వ్యక్తం చేస్తున్నారు. మేము నిన్న చాలా పండుగ వాతావరణంలో ఆంధ్ర అంతా కూడా పండుగ వాతావరణం చేసుకుంటాం. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నా పేరు కొండేటి శివ. నేను తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రానికి నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దడానికి ఒక కళ, ఒక నివేదిక, ఏదైతే ఒక రాజధాని మనం అమరావతి రాజధాని కళల కన్నామో ఆ కళల సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి, అదే రకంగా ఈ కూటమి పార్టీ పెద్దలకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అదే రకంగా
ఈ బిల్లుకు అమరావతి శాశ్వత రాజధాని బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు కూడా మేము తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మేము మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ల పరిపాలనలోనూ ఎక్కడైతే అమరావతి రాజధానిగా ఉండాలని, ఎందుకంటే దేవతలు తిరిగిన రాజధాని అమరావతి రాజధాని ఉన్న దేవతలు ఉన్న ఆ ఊరిని దాన్ని ఒక భారతదేశంలోనే ఒక నెంబర్ 1 తీర్చిదిద్దే రాష్ట్రంగా తయారు చేయలేని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కంకణంగా ఒక విజన్ గా పనిచేసిన తర్వాత 2014-2019 మధ్యలో దాని తర్వాత వచ్చిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పట్టి పీడిస్తున్న ఒక సైకో వ్యక్తి, అతను వచ్చిన తర్వాత అమరావతిని ఏమీ లేకుండా చెయ్యాలని ఒక కంకణం కట్టుకుని అమరావతి కమ్మ రాజధాని అని చెప్పి అమరావతి శ్మశానం అని చెప్పి ఎన్ని అనరాని మాటలు అన్నారో వైసీపీ నాయకులు. వాళ్ళ నోరుతోటి వాళ్ళ కంపు నోరుతో ఏ రకంగా తిట్టాలో అన్ని రకాలు కూడా దారుణంగా తిట్టారు అమరావతి మీద.